ప్యాంటోప్రజోల్ లాంటి యాసిడ్ తగ్గించే మందులు అంటే పీపీఐ ఇప్పుడు చూద్దాం. గుండెల్లో మంటలాంటి సమస్యలకు, కడుపులో యాసిడ్ తగ్గించడానికి వీటిని చాలా ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటిని చాలా కాలం వాడితే లేదా అసలు అవసరం లేకపోయినా వాడితే చాలా రిస్క్ అని స్టడీస్ చెప్తున్నాయి. సరే, ఈ మందుల విషయంలో మనం తప్పక తెలుసుకోవాల్సిన 3 కీలకమైన హెచ్చరికలేంటో చూద్దాం. మొదటిది, వీటిని ఎక్కువ కాలం వాడటం వల్ల వచ్చే సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్. వీటి వల్ల కిడ్నీ సమస్యలు రావచ్చు, అంతేకాదు ఎముకలు బలహీనపడి ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇంకా విటమిన్ B12 లాంటి పోషకాల లోపం ప్రమాదకరమైన కడుపు ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. ఇక రెండో హెచ్చరిక, ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఈ మందులను అవసరం లేకపోయినా ఎక్కువగా రాసేస్తున్నా. ఒక స్టడీలో పీపీఐలను ఎలా ప్రిస్క్రైబ్ చేస్తున్నారనే దానిపై షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. దాదాపు 70% ప్రిస్క్రిప్షన్లు సీరియస్ కండిషన్స్కి కాకుండా చిన్న చిన్న సమస్యలకే ఇస్తున్నారట. ఇక చివరిగా మూడో హెచ్చరిక, ఈ మందుల్ని సడన్గా ఆపేస్తే ఏం జరుగుతుందనే దాని గురించి. అలా ఆపేస్తే రీబౌండ్ యాసిడ్ అనే సమస్య వస్తుంది. దీనివల్ల గుండెల్లో మంట ఇంకా ఎక్కువవుతుంది. ఈ రీబౌండ్ ప్రాబ్లం ఎలా వస్తుందంటే, ముందుగా టాబ్లెట్లను సడన్గా ఆపేసినప్పుడు దాని రియాక్షన్గా కడుపు ఇంకా ఎక్కువ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయడం మొదలుపెడుతుంది. ఫలితంగా మొదట్లో ఉన్న గుండెల్లో మంట ఇప్పుడు ఇంకా దారుణంగా తిరగబెడుతోంది. మరి ఈ మందుల్ని సేఫ్గా వాడాలంటే ఏం చేయాలి? దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. మొదటిది, నిజంగా అవసరమైతేనే వాడాలి. అది వీలైనంత తక్కువ డోసులో, వీలైనంత తక్కువ కాలం మాత్రమే వాడాలి. ఇక ముఖ్యంగా డాక్టర్ సలహా లేకుండా, డోస్ తగ్గించకుండా సడన్గా ఎప్పుడూ ఆపొద్దు. ఇది చూశాక మనం రోజూ వాడే సాధారణ మందుల గురించి మళ్లీ ఆలోచించాల్సిన టైం వచ్చిందంటారా?